లక్షలాది జీవితాలు రోడ్డున పడ్డాయి, చాలా మంది చనిపోయారు. ఇందులో సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా అవసరము ప్రభుత్వ నిర్లక్ష్యం మీద. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. విజయవాడ వరదలకు సంబంధించి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి నేను ఒక లేఖ అన్నది రాయడం జరిగింది. ఎందుకు రాసిన ఆ లేఖ అంటే, విజయవాడ వరదలకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ విజయవాడ వరదలు అన్నవి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి వరదలు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. అందుకు చాలా ఆధారాలు అన్నవి మనకు దొరికినాయి. దీనికి సంబంధించి ఆనరబుల్ హైకోర్టు అన్నది సుమోటోగా కేసు తీసుకొని దీని మీద సిబిఐ విచారణ జరపాలి అని చెప్పేసి నేను ఈ లేఖ అన్నది రాయడం జరిగింది. దాని కాపీనే నేను ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు కూడా పంపడం అన్నది జరిగింది. ఇక దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, సిబిఐ ఎంక్వైరీ అనేది జరిగితే ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా లేదా అన్న నిజం అన్నది బయటపడుతుంది. అదే కాకుండా ఎవరికైతే ఆల్రెడీ నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం పేరు మీద ప్రభుత్వం చేసే సహాయం అన్నది కరెక్ట్గా జరుగుతుందా లేదా, అసలు వాళ్ళకి అందే సహాయం అన్నది కరెక్టా, ఇంకా సహాయం అన్నది అందాలా అని చెప్పేసి ఒకటి. కొంతమందికి అయితే అసలు సహాయమే అందుతలేదు, మా పేర్లే లేవు అందులో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ అనేది జరిగితే ఇవన్నీ బయటపడతాయి, నిజాలన్నవి బయటపడతాయి. కాబట్టి ఇది చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే, లక్షలాది జీవితాలు రోడ్డున పడ్డాయి, చాలామంది చనిపోయారు. ఇందులో సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా అవసరము ప్రభుత్వ నిర్లక్ష్యం మీద. అందుకు నేను ఈ లేఖ అనేది రాయడం జరిగింది. ఈ లేఖలో ఏముంది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూసుకుంటే, ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, దీని కాపీని నేను ఆనరబుల్ గవర్నర్ గారు కూడా పంపడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే, సుమోటోగా ఈ కేసు అన్నది తీసుకొని దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పేసి నేను ఇక్కడ రాయడం జరిగింది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి. ఇక్కడ మనం చూసుకుంటే డీటెయిల్గా నేను అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఇక్కడ నేను రాయడం జరిగింది. దాని తర్వాత నెగ్లిజెన్స్, ఐఎండి అలర్ట్ ఇచ్చినా కూడా 29, 30వ తారీఖు, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డేట్స్ కనిపిస్తున్నాయి, 29, 30వ తారీఖు అలర్ట్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వం అనేది స్పందించలేదు. ఇక్కడ మీరు చూడండి డేట్లు అనేవి కనిపిస్తాయి, ప్రభుత్వం స్పందించలేదు. అందువల్ల ఈ ఫ్లడ్ అనేది వచ్చింది అని చెప్పేసి నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏం చెప్పినంటే, గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇన్ ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేను దాని గురించి కూడా డీటెయిల్గా రాయడం జరిగింది. ఎట్లా ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ ప్రభుత్వం చేయలేదు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీళ్లు వస్తున్నాయి, అక్కడ ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ అనేది చేయలేదు. ఎన్ని నీళ్లు ఉంచాలి శ్రీశైలంలో, ఎన్ని నీళ్లు బయటికి వదలాలి అన్నది ప్రభుత్వం పట్టించుకోలేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదే సంగతి నాగార్జున సాగర్ నుంచి పులిచెంతల డ్యామ్ కూడా ఇదే సంగతి అనేది జరిగింది. అక్కడ కూడా నాగార్జున సాగర్లో ఎన్ని నీళ్లు ఉంచాలి, బయటికి ఎన్ని పంపించాలి అన్న దాని మీద అసలు ప్లానింగే లేదు. ఇంకో దరిద్రం ఏంటంటే, వీళ్ళకి కోఆర్డినేషన్ లేదు, అది కూడా ఇంకో దరిద్రం. అది కాకుండా పులిచెంతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఎన్ని నీళ్లు రావాలి, అది కాకుండా ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎన్ని నీళ్లు బయటికి వదలాలి, దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది ప్రభుత్వానికి లేదు, అధికారులకి కోఆర్డినేషన్ లేదు. అందువల్ల విజయవాడ అనేది మునిగిపోయింది. అది కాకుండా నేను ఇక్కడ ఇంకో విషయం అనేది రాయడం జరిగింది. ఫెయిల్యూర్ ఇన్ బుడమేరు స్ట్రీమ్ మేనేజ్మెంట్ అంటే, బుడమేరు ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్లో వాటర్ ఎంత వస్తున్నది, ఎంత వాటర్ ఎక్కడికి పంపించాలి అన్న ఆ మేనేజ్మెంట్లో కూడా ప్రభుత్వం అనేది ఫెయిల్ అయిపోయింది దారుణంగా. ఎంత దారుణమో అంటే, మొత్తం విజయవాడ 3వ వంతు అనేది మునిగిపోయింది. ఇక్కడ నేను కొన్ని డీటెయిల్ కూడా రాసిన. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి రెవెన్యూ సెక్రటరీ సిసోడియా గారి గురించి మనం చూసుకుంటే, మిస్టర్ మాధవ్ నాయక్ ఎవరైతే ఉన్నారో, డివిజనల్ ఇంజనీర్ ఉన్నాడు మాధవ్ నాయక్ గారు, ఆయన గురించి కూడా ఇక్కడ నేను రాయడం జరిగింది. మాధవ్ నాయక్ గారు మీకు గుర్తుండి ఉంటారు, ఈయన వెలగలేరు రెగ్యులేటరు డివిజనల్ ఇంజనీర్. ఈయన ఏమన్నాడు అంటే, నీళ్లు వదలడానికి కనీసం 20 గంటలకి ముందు మేము ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పినాము అని చెప్పేసి ఈయన మీడియా ముందర చెప్పడం జరిగింది మాధవ్ నాయక్ గారు. దాని తర్వాత సిసోడియా గారు ఎవరైతే రెవెన్యూ సెక్రటరీ ఉన్నాడో ఆయన బయటకు వచ్చి, అవును మాకు తెలుసు, కానీ ఇంతమందిని ఇవాక్యువేట్ చేయడం కష్టం కాబట్టి వదిలేసామని చెప్పేసి ఆయన సింపుల్గా చెప్పేయడం జరిగింది. అందుకే వీళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఇక్కడ చూడండి, 20 గంటలు 20 అవర్స్ ప్రియర్ అంటే 20 గంటలకి ముందే వీళ్ళకి తెలిసినా కూడా వీళ్ళు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి ఈ లెటర్లో నేను క్లియర్గా రాయడం జరిగింది. అది కాకుండా ఇంకా కొన్ని విషయాలు రాసిన. ఎలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎలిగేషన్స్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్ట మీద ఉన్నది, ఆ ఇంటిని కాపాడుకోవడానికి అని చెప్పేసి పొలిటికల్గా కొంతమంది అనుకుంటున్నారు. అందులో నిజానిజాలు ఉన్నాయా లేవా, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఈ లెటర్లో నేను రాయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్లు
చాలా దారుణంగా ఫెయిల్ అయినాయి. అందులో మొదటి డిపార్ట్మెంట్ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పని ఏంటి అంటే నీళ్లు ఎక్కడి నుంచి ఎట్లా వదలాలి, ఎప్పుడు వదలాలి అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మొత్తానికి ఫెయిల్ అయిపోయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అది కాకుండా హోమ్ డిపార్ట్మెంటు ఎంత దారుణము అంటే హోమ్ డిపార్ట్మెంట్ పని ఏంటి అంటే ఎవరైతే వరదల్లో ఇరుక్కపోయినారో వాళ్ళని టైంకి సక్రమ టైంలో వాళ్ళని అక్కడి నుంచి బయటకు అనేది పడేయాలి. హోమ్ డిపార్ట్మెంట్ బయటికి తీసుకురావాలి. ఇది వీళ్ళ బాధ్యత. దాంట్లో కూడా దారుణంగా ఫెయిల్ అయిపోయారు. ఎంత ఫెయిల్ అయిపోయారు అంటే ప్రజలు దాదాపు 10-15 రోజులు వాళ్ళ ఇండ్లలోనే ఇంత చిన్న వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్ని చెంచాలతోటి తాగే పరిస్థితులకి వచ్చారు. అందులో హోమ్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనేది చాలా దారుణంగా ఉంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పేసి నేను ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారిని కోరడం జరిగింది. కింద రెండో డిపార్ట్మెంట్ వచ్చేసి మూడో డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ పని ఏంటంటే ఎవరైతే వరదల్లో ఇరుక్కుపోయినారో వాళ్ళని హోమ్ డిపార్ట్మెంట్ బయటికి తీసుకొస్తే వీళ్ళు ఏం చేయాలంటే షెల్టర్లు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనము, నీళ్లు, వాళ్ళకి కొన్ని సదుపాయాలు, దాంతోపాటు పాలు, చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి పాలు అన్నది ఇవ్వాలి. దీంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఆ విషయాన్ని కూడా నేను ఇక్కడ రాయడం జరిగింది. వీటన్నిటినీ కలిపి రిక్వెస్ట్ ఫర్ సుమోటో యాక్షన్ అండ్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి నేను ఇక్కడ రాయడం జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ అన్నది వేయండి అని చెప్పేసి నేను ఇక్కడ ఒక లెటర్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం నేను మీ అందరికి గుర్తు చేయాలి. దీని అవసరం ఏంటి ఆల్రెడీ నేను చెప్పిన అవసరం ఏంటి అంటే నిజాలు బయటపడాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది పడాలి. ఎవరైతే జీవితాలు రోడ్డున పడ్డాయో వాళ్ళ జీవితాలకి ఏదో ఒక ఆధారం. ప్రస్తుతం ప్రభుత్వం మేము ఆదుకుంటున్నాము, ఆర్థిక సహాయం చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఇచ్చేటటువంటి 10,000, 15,000 అటు ఎటుపోతాయి. ఒక ఫ్రిడ్జ్ ఖరీదు ఉండదు. అట్లాంటి ఆ డబ్బులతోటి ప్రజలు ఏం చేస్తారు? ఆ ఆర్థిక సహాయాన్ని పెంచాలి. అది పెంచాలి అంటే దీని మీద లోతట్టు ఒక ఎంక్వైరీ అనేది జరగాలి. సిబిఐ లాంటి సంస్థలు ఎంక్వైరీ చేసి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలి హైకోర్టుకి. అట్లాంటప్పుడు తప్పు చేసిన వాళ్ళ పేర్లు బయటికి రావాలి. 2 ప్రజలకి ఆర్థిక సహాయం అనేది పెరగాలి. ఆ రెండే నా ఈ లెటర్ రాయడం వెనుక ఇంటెన్షన్. అది కాకుండా దీంట్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఏదన్నా ఈ పొలిటికల్లీ కావాలని ఇదేమైనా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాపాడుకోనికి, అట్లాంటిది ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఒక వ్యక్తి కోసం ఇంతమంది జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు కాబట్టి వాళ్ళకు కూడా శిక్ష పడాలన్నదే నా ఇంటెన్షను. ఈ లెటర్ రాయడం వెనకాల ఇదే ఇంటెన్షన్ ఉంది. తప్పకుండా ఈ లెటర్ని నేను నా ట్విట్టర్లో కూడా పెడతా, ఇంకా పెట్టలేదు, పెడతా. ఒకసారి ఈ లెటర్ కంప్లీట్గా మీరు చదవాలంటే నా ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళేసి మీరు అక్కడ అన్నది ఈ లెటర్ చదవచ్చు. నేను ఇక్కడ నా ట్విట్టర్ హ్యాండిల్ అన్నది మీకు చూపిస్తా. వచ్చింది. ఇట్స్ రహమత్ పి, పేరు వచ్చేసి @it's రహమత్ పి, ITS రహమత్ పి. ఇది నా ట్విట్టర్ హ్యాండిల్ పేరు. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో నేను ఆ లెటర్ మొత్తాన్ని కంప్లీట్గా పెడతా. ఒకసారి మీరు ఆ లెటర్ ఒకసారి చూడండి. మీరు చదవాలనిపిస్తే ఒకసారి చదవండి. తప్పకుండా ఈ వీడియోని కొంచెం వైరల్ చేయండి. ఎందుకంటే ప్రజలకు తెలవాలి. పార్టీలు చాలా బిజీగా ఉన్నాయి పాలిటిక్స్లో. మనం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, పార్టీల కోసం పనిచేసే వ్యక్తి కాదు. నన్ను చాలామంది ఎలిగేషన్స్ చేస్తారు, వీడు ఆ పార్టీ మనిషి, ఈ పార్టీ మనిషి. ప్రజల ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు పార్టీలను పక్కకు తప్పించి నేను ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని కాబట్టి అందుకే పార్టీలు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు, ఎల్లుండి ఉంటాయి, అవతల ఎల్లుండి ఉండవు. ప్రజలు ఎప్పటికీ ఉండిపోయే వ్యక్తులు కాబట్టి ప్రజల కోసం పనిచేసే ఒక జర్నలిస్ట్గా నేను ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ఈ లెటర్ అనేది నేను రాసిన. పార్టీలు పాలిటిక్స్ చేసుకోనివ్వండి, మన పని మనం చేద్దాం, వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిద్దాం. ఈ వీడియోని వైరల్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి, వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయాలి. 2వది, ఈ వీడియో యొక్క లింక్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా పంపించండి. అందువల్ల వీడియో అన్నది చాలామంది అంటే ప్రజల దాకా చేరుతుంది, నిజాలు ప్రజల దాకా చేరుతాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.